హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈ రోజైతే ఒక మంచి ప్రోడక్ట్ అండి. ఇదైతే కనుక చాలా యూస్ఫుల్ అయిన ప్రోడక్ట్ అనమాట. నేనైతే ఆర్డర్ పెట్టాను, చాలా బాగా వచ్చింది. మీ అందరికీ కూడా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో మీకైతే వీడియో చేసి అయితే పెడుతున్నాను. మీకు ఈ ప్రోడక్ట్ కనుక కావాలంటే నేను స్క్రీన్ మీద అయితే ట్యాగ్ చేస్తాను, తప్పకుండా తీసుకోండి. అందరికీ, హౌస్ వైఫ్స్ అందరికీ కూడా చాలా అంటే చాలా బాగా ఉపయోగపడే మంచి వస్తువు అనమాట ఇది ఏంటో చూసేయండి. మీరు చూడడానికి చాలా చిన్న ప్యాకింగ్లా ఉంది, కానీ దీని పని అయితే మాత్రం చాలా పెద్దగా, చాలా ఎక్కువగానే ఉంటుందండి లేడీస్కి. ఇదైతే అడ్జస్టబుల్ రాడ్ అనమాట, స్టీల్ రాడ్ అయితే వచ్చింది. మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. ఇటువంటిది ఎవరైనా తీసుకుంటే నో ప్రాబ్లం, ఎవరైనా తీసుకోకపోతే తప్పకుండా ఈ ప్రోడక్ట్ చూసిన తర్వాత తప్పకుండా బై అయితే చేయండి. మీరు చాలా తక్కువ కాస్ట్ కూడా వస్తుంది అనమాట, రీజనబుల్ ప్రైస్. ఇలా అయితే ఒక బ్రష్ అయితే వచ్చిందండి, కూర్చు. అలాగే పెద్ద రాడ్ కూడా వచ్చింది. దీనికైతే ఇక్కడ మనం ఫిక్స్ చేసుకోవాలి. అలాగే మన వర్క్ పని అంతా అయిపోయిన తర్వాత తీసుకుని అయితే కానీ వాష్ చేసుకోవచ్చు. ఇది కావాలంటే వెట్గా వాడుకోవచ్చు, లేదంటే డ్రైగా కూడా వాడుకోవచ్చు. మనం కబోర్డ్స్ అవి క్లీన్ చేయడానికి, డోర్స్ అవి క్లీన్ చేయడానికి తడిబట్ట అది పెట్టి తుడుస్తూ ఉంటాం కదా, పైన ఉన్నది అందకపోవడం అలా జరుగుతూ ఉంటుంది. స్టూల్ వేసుకోవడం, చైర్ వేసుకోవడం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం కదా. అలా కాకుండా ఇది మనం మాప్స్టిక్ ఎలా వాడతాం అలాగా మనం బకెట్లో వాటర్ పోసి నీళ్ళు ముంచి పిండేసి మనం తలుపులు అయితే తుడుచుకోవచ్చండి. లేదు వెట్టొద్దు, డ్రై కావాలంటే డ్రైగా కూడా దీన్ని వాడుకోవచ్చు అనమాట. స్టీల్ రాడ్ అయితే చాలా క్వాలిటీగా వచ్చిందండి. ఇది చూడడానికి చిన్నదే కానీ చాలా పెద్ద హైట్ అయితే వస్తుంది అనమాట. ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్స్కి అయినా సరే చక్కగా అయితే ఉపయోగపడుతుంది. ఫ్యాన్స్ క్లీన్ చేసుకోవడానికి, కబోర్డ్స్ క్లీన్ చేసుకోవడానికి, ఈ బెడ్షీట్లు క్లీన్ చేసుకో, ఏదన్నా కావచ్చు, దేనికైనా సరే క్లీనింగ్ టూల్ అనమాట అండి. ఇది చాలా చక్కగా అయితే యూజ్ అవుతుంది మీ అందరికీ కూడా. ఇలా ప్లాస్టిక్ హ్యాండిల్ అయితే వచ్చింది. దీనికి హ్యాంగ్ చేసుకోవడానికి కూడా చక్కగా మనం పని అయిపోయిన తర్వాత హ్యాంగ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇంకో చెప్పాల్సింది ఏంటంటే ఇది బాగా లైట్ వెయిట్ అనమాట, అస్సలు బరువు లేదు. ఇది బుక్ చేసిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. దేనికోసం అంటే ఆల్రెడీ నాకు మోచ అయితే నొప్పిగా ఉంటుంది, బరువు ఏది పట్టుకున్నా సరే. ఇదైతే లైట్ వెయిట్గా ఉంది కదా, దానికోసం చాలా బాగా అనిపించింది. ఇది పట్టుకున్న ఎటువంటి చెయ్యది నొప్పి అది లేకపోవడం. అలాగే మనం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ బ్రష్తో యూజెస్ ఏంటో చూపిస్తాను మీకు, చూడండి. ఇలా మనం బెడ్షీట్ ఉంటే చక్కగా బెడ్షీట్ క్లీన్ చేసుకోవచ్చు, మిర్రర్స్ క్లీన్ చేసుకోవచ్చు, విండోస్ క్లీన్ చేసుకోవచ్చు. కానీ చాలా చక్కగా అయితే వచ్చేస్తుంది అనమాట. నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. ఎందుకంటే ప్రతిరోజు ఆడవాళ్ళకి మన పని అంత అయిన తర్వాత ఒక రౌండ్ అయితే మాత్రం క్లీనింగ్ పర్పస్ అయితే క్లీన్ చేస్తూనే ఉంటాం కదా. ఈ బ్రష్ ఉంటే కనుక మనం చాలా సుఖపడినట్లు అనమాట. నాకైతే ఇది మంచి ఆఫర్లు అయితే వచ్చిందండి. మీరు కూడా స్క్రీన్ మీద అయితే ట్యాగ్ చేస్తాను, దాని త్రూ వెళ్ళారంటే మీకు కూడా మంచి ఆఫర్లు అయితే మీకు దొరుకుతుంది. మా ఇంట్లో ఉండి ప్రతి వస్తువు కూడా సంక్రాంతి పండగకి అయితే క్లీన్ చేశాను. దానికోసం ఈ బ్రష్ అయితే చాలా చక్కగా నాకు ఉపయోగపడింది అనమాట. నా పని సగం అయితే తగ్గించేసింది ఈ బ్రష్ వచ్చిన తర్వాత. కానీ ఇంకోటి చెప్తాను చూడండి, లాస్ట్ వరకు మీరు స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్లో దీంట్లో ఉన్న దీనివల్ల ఉపయోగం ఉందా లేదా అని అయితే లాస్ట్లో చెప్తాను మీకు, ఎందుకంటే నేను వాడుతున్నాను కాబట్టి. ఆల్రెడీ నేను బుక్ చేసిన వెబ్సైట్లో అయితే మాత్రం దీని యూజ్ ఇంకో రకంగా కూడా చూపించారండి. అదేంటంటే హెడ్ ఉంది కదా, అక్కడ మనం క్లీన్ చేసే హెడ్ దగ్గర అయితే అది ఎటు కావాలంటే అటు బెండ్ అయితే కూడా అవుతుంది, అలా చూపించాడు. అలా బెండ్ అయితే ఇంకా మంచి యూజ్ అండి, ఇంకా చాలా రకాలుగా అయితే క్లీన్ చేసుకోవచ్చు. అలా బెండ్ అవుతుంది అనే ఉద్దేశంతో అయితే మాత్రం నేను బుక్ చేశాను ఇది. కానీ బెండ్ అయితే కావట్లేదు, స్ట్రైట్గా రాడ్లో అయితే ఉంది. మనం బెండ్ చేసామంటే కానీ ఇరిగిపోతుంది అనమాట. అది చూసి ఎవరు బెండ్ అయితే చేయొద్దు మీరు. అలా బెండ్ చేస్తే పైన సీలింగ్ కూడా మనం క్లీన్ చేసుకోవడానికి సరిపోతుంది. ఒకే బ్రష్ ఎన్నో రకాలుగా అయితే ఉపయోగపడుతుంది. అట్లా ఫ్యాన్స్ అయ్యి కానీ చక్కగా క్లీన్ అయితే చేసుకోవచ్చు. కర్టెన్స్ కానీ కబోర్డ్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు సంక్రాంతి పండుగకి అందరూ క్లీనింగ్ చేస్తూనే ఉంటారు కదా, వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుందండి. చాలా త్వరగా కూడా వచ్చేస్తుంది అనమాట. దానికోసం మీరు అందరూ కూడా ఒకటైతే ఆర్డర్ పెట్టుకోండి. నాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా నేను ఈ వీడియో తప్పకుండా షేర్ అయితే చేస్తానండి నేను, ఎందుకంటే వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో. చూసారా, ఇంకా చాలా పొడవుగా అయితే వచ్చేస్తుందండి. ఏసీలు అవి కూడా పైన ఉంటాయి కదా, ఏసీలు కానీ ఎటువంటి గోడలు కానీ మనం చక్కగా ఇలా తుడిచేసుకుంటే చాలా సాఫ్ట్గా ఉండడం వల్ల ఎటువంటి గీతలు పడతాయి, వస్తువులు పాడవుతాయి అని అయితే అసలు ఉండదండి. చాలా సాఫ్ట్గా అయితే ఉంది బ్రష్. ఇలా మొత్తం అయిపోయిన తర్వాత మనం చక్కగా సోప్తో కానీ లేదంటే ఎటువంటి లిక్విడ్స్ అయినా కానీ మనం నీట్గా వాష్ చేసేసుకుని చక్కగా ఎండలో ఆరబెట్టేసుకుంటే ఆరిపోతుంది. తర్వాత లోపల పెట్టుకుని మళ్ళీ అవసరం కూడా మనం అయితే వాడుకోవచ్చు అనమాట. ఈ వీడియో మీకు నచ్చిందంటే ఇటువంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో చాలా ఎక్కువ ఉన్నాయి. ఒకసారి మీరు విజిట్ చేసి చూసి నచ్చితే కనుక తప్పకుండా లైక్ అయితే చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూసారా, అంత పొడవుగా ఉంది కూడా, చిన్న బ్రష్లో అయితే అయిపోయింది కదా. ఇంకొకటి చెప్పడం మర్చిపోయింది, ఇది కార్ క్లీనింగ్ కూడా పనికొస్తుందండి. బైక్, కార్, ఇంట్లో ప్రతిదీ మంచి క్లీనింగ్ టూల్ అనమాట. ఏదైనా సరే చక్కగా క్లీన్ చేయొచ్చు. ఈ రోజుకి ఇదేనండి వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి.